నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. నిర్మల్ జిల్లాలో కలెక్టర్ విస్తృత పర్యటన, నిర్లక్ష్యం వహించిన ఉద్యోగుల సస్పెండ్. సిద్దిపేట జిల్లా జాలపల్లిలో గ్రామ సభ, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక. నార్సింగిలో ఘనంగా పశు సంక్రాంతి జాతర, ఆకర్షణంగా నిలిచిన వివిధ రాష్ట్రాల ఆవులు. బడుగు బలహీన వర్గాలకు అండగా ప్రభుత్వం, అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే. డీటెయిల్ చూస్తే నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషరఫ్ అలీ ఫరూకీ లోకేశ్వరం మండలంలోని విస్తృతంగా పర్యటించారు. మండలంలోని గడ్చెంద, మన్మద్ గ్రామ పంచాయతీల్లో పల్లె ప్రకృతి వనం, డంపింగ్ యార్డ్ పనులను పరిశీలించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన 3 ఉద్యోగులను సస్పెండ్ చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. మన్మద్ పర్యటనలో అక్కడ వీఆర్ఏ రవి అందుబాటులో లేకపోవడంతో ఆయన ఎక్కడికి వెళ్లారని ఎంఆర్ఓని ప్రశ్నించారు. తనకు సమాచారం లేదని తహసీల్దార్ సరిత తెలపడంతో అతనికి వెంటనే సస్పెండ్ చేయాలని ఆర్డర్ ఇవ్వాలని ఎంఆర్ఓని ఆదేశించారు. నల్గొండ జిల్లా దేవరకొండ మండలం ముదిగొండ సూర్యాతండకు చెందిన సర్పంచ్ కొర్రా దామోదర్ ఇటీవల గుండెపోటుతో మరణించాడు. అఖిల భారత ఆదివాసీ జాతీయ కాంగ్రెస్ కోఆర్డినేటర్ నేనావత్ కిషన్ నాయక్ దామోదర్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారికి 50,000 రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. దామోదర్ పిల్లల చదువుకు అయ్యే ఖర్చులను తాను చూసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు గోపాల్ నాయక్, కుమార్ నాయక్ పాల్గొన్నారు. నిత్యం రాజకీయాల్లో ఉంటూ తన నియోజకవర్గ ప్రజలకు ఎవరికి ఆపద వచ్చినా ప్రజలకు భరోసాగా నిలుస్తారు నకరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం. తాజాగా నల్గొండ జిల్లా కేతపల్లి మండలం ఉప్పల్పహాడ్ గ్రామంలో ఆధారం లేని జంటకు అన్ని తానే నిలిచారు. ఉప్పల్పహాడ్ గ్రామానికి చెందిన బాలయ్యకు తల్లిదండ్రులు లేరు. శిరీషకు తండ్రి లేకపోవడం వారి యొక్క ఆర్థిక పరిస్థితులు ఇబ్బందిగా ఉన్నాయి. బాలయ్య శిరీషలకు దగ్గరుండి వివాహం జరిపించారు. సిద్దిపేట జిల్లా దూలిమిట్ట మండలంలోని జాలపల్లి గ్రామంలో సర్పంచ్ వరలక్ష్మి సాగర్ అధ్యక్షతన గ్రామ సభ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో మద్దూరు జెడ్పీటీసీ గిరికొండలరెడ్డి, స్థానిక ఉప సర్పంచ్ సంపత్, ఎంపీటీసీ కళ్యాణి కమలాకర్, పంచాయతీ కార్యదర్శి నరేష్, వార్డు సభ్యులు, పిఎస్సిసి డైరెక్టర్ శ్రీనివాస్, గ్రామస్తులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. మన జాలపల్లి గ్రామ సభకు అధ్యక్షత వహిస్తున్న సర్పంచ్ గారికి, జెడ్పీసీ గారికి, ఎంపీటీసీ గారికి, డైరెక్టర్ గారికి, మన వార్డు సభ్యులకు, ఉప సర్పంచ్ గారికి, ఇక్కడికి వచ్చిన అధికారులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు మన ఈ కార్యక్రమం ఇది పెట్టుకున్నాము అంటే గౌరవ ముఖ్యమంత్రి గారి కళ, పేదవారికి డబుల్ బెడ్రూమ్ అందియాలని ముఖ్యమంత్రి గారి కళ. అందులో భాగంగా మన మండలాన్ని 4 గ్రామాలను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. మెజారిటీ ఇండ్లు జాలపల్లికి ఇవ్వడం జరిగింది. 30 ఇండ్లు జాలపల్లికి కేటాయించడం మన అదృష్టం. మండలంలో ఏ గ్రామానికి కూడా ఇన్ని ఇవ్వలే. గౌరవ ఎమ్మెల్యే గారు మన ఊరి మీద ఆయనకున్న గౌరవం, ఆయనకున్న ప్రేమ వలన మనకు రావడం జరిగింది. మనం అందరూ కూర్చుంటే చర్చించుకుంటున్నాం, రాసుకుంటున్నాం అంటే గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సుల మేరకే మనం చేసుకుంటా ఉన్నాం. దయచేసి ఎవరైనా సరే నాకు రాలేదు అనే భావన కన్నా నాకు ఉన్నది నాకన్నా లేని వానికి రావాలి అని కోరుకోవాలి మనం అందరం. వెరీ గుడ్. కొద్దిగా గొప్ప ఉన్నవాళ్ళు దయచేసి ఆలోచించాలి ఆ మార్గంగా. కానీ నాకు రావాలి, నాకు కూడా ఉంటుంది ఆశ రావాలని, కానీ అది ధర్మం కాదు. మనం అధర్మానికి పోకూడదు. పైరోగాలు చేయకూడదు. రెండోది పైరోగాలు చేయకూడదు. వీళ్ళ దగ్గర పోయి పైరోగ చెప్తాడేమో, వాళ్ళ దగ్గర పోయి దరఖాస్తు కూడా చేస్తాడేమో, నేను ఈయనకు అనుసరుణ్ణి కదా, నేను ఆయనకు అది లేదు. ఇక్కడ దయచేసి ఎవరన్నా ప్రయత్నాలు చేస్తే వాళ్ళ దరఖాస్తు చింపివేయబడుతుంది. కనీసం ఛాయ్ తాగిచ్చే ప్రయత్నం చేసినా వాళ్ళకి సెలెక్ట్ అనగా కూడా వాళ్ళని రిజెక్ట్ చేయబడుతుంది.
ధర్మంగా ఉన్న వాళ్ళకు న్యాయంగా ఉన్న వాళ్ళకు ఖచ్చితంగా ఇచ్చేస్తాం. కులాలు లేవు, మతాలు లేవు, ఈ పార్టీలు లేవు, ఏది లేదు. అందరూ అరువులకు ఎవరు ఏ కులమైనా సరే ఏ పార్టీ అయినా సరే ఇక్కడ భేదభావాలు లేకుండా అందరికీ ఇవ్వబడుతుంది. దయచేసి మరోసారి చెప్తా ఉన్నా, ఉన్నవాళ్ళు లేని వాళ్ళకు సహకరించుర్రి. మీ అందరి తరపున నుంచి క్షమాపణ కోరుతున్నాం. మీకు ఏమైనా ఇబ్బంది కలిగి ఉంటే కొంతమందికి దయచేసి మన్నించాలి. కొంతమందికి ఇబ్బంది కలగొచ్చు కాక, అరే నేనున్నా కదా, నేను చేసినా కదా అని కొంతమందికి ఉంటుంది. కానీ అది కాదు, ఇది అందరం సమానమే. లేని వారికి మనం ఇవ్వాలి, ఇచ్చి తీసుకోవాలి. దాన్ని దయచేసి అందరూ సహకరించాలని మరోసారి గ్రామ ప్రజలందరినీ కోరుకుంటూ ఈ సభ ముగిస్తున్నాం. నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ కరోనా నుండి త్వరగా కోలుకోవాలని తుళ్లూరు మండల టీడీపీ నాయకులు గుణదల మేరీ మాతా దేవాలయంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. తుళ్లూరు గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మేరీ మాత ఆలయంలో 101 కొబ్బరికాయలు కొట్టారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, తుళ్లూరు మండల ఎస్సీసీఎల్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని ఆశీర్వదించి వారికి మంచి ఆయురారోగ్యములను ఆయుష్ను దయచేయమని ఏమనంటే మన ఆదులు మీకు మన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. మరి ఈరోజు తుళ్లూరు మండల ఎస్సీసీఎల్ ఆధ్వర్యంలో మరి కరోనా బారిన పడిన జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారు త్వరగా కోలుకోవాలని మరి ఇక్కడ నుండి బుడదల వెళ్ళి ఆ మేరీ మాతని వేడుకుందామనే ఉద్దేశంతో మేమంతా కూడా ఇక్కడ దళిత ఎస్సీలు మేము ఈ కార్యక్రమాన్ని తలపెడితే మరి దీన్ని కూడా జరగనీయకుండా ఈ ప్రభుత్వం మరి పోలీసుల ద్వారా మమ్మల్ని అణచివేస్తూ ఉంది. అదేమంటే కరోనా కేసులు ఎక్కువైనాయి, లేకపోతే ఇంకోటి సీఎం గారి మీటింగ్ ఉందని చెప్తున్నారు. సీఎం గారి మీటింగ్ నిన్న లేదు, అర్ధరాత్రి పెట్టుకున్నారు. వాళ్ళు ఏదో ఎన్జిఓస్ ధర్నాలు చేస్తున్నారని దాన్ని కూడా సాగుగా చూపి మమ్మల్ని ఎవరిని వెళ్ళలేకుండా పోలీసు వారితో అణచివేస్తుంది ప్రభుత్వం. ఇది నిజంగా దుర్మార్గమైన చర్య. కరోనా కేసులు ఇన్ని ఎక్కువ అవుతున్న టైంలో కూడా ఈ కరోనా కేసులు పెంచిందే ఈ రాష్ట్ర ప్రభుత్వం. బార్ షాపుల దగ్గర బార్లు తీర్చిచ్చారు, సినిమా టికెట్లు అమ్ముతా జనాన్ని బార్లు తీర్చారు. అట్లాగే కోడి పందాలు నిర్వహించి, ప్యాకెట్లు నిర్వహించి అన్ని రకాలుగా ఈరోజు 500 ఉన్న రోజుకు 500 వచ్చే కేసులు 12,000 కేసులు కరోనా కేసులు రద్దు చేసింది ఈ ప్రభుత్వం. అట్లాగే కాకుండా మన మంత్రి గారు, ఇంకొక వేరే మంత్రి గారు అయితే ఇంకొక అడుగు ముందుకేసి గోవా తరహాలో ఏదో నిర్వహించి రైతు బొగ్గులు కూడా చేసి మరి ఈ రకంగా కేసులు పెంచారు ఈ ప్రభుత్వం. వాళ్ళు ఏం చేసినా పర్వాలేదు, కానీ మా నాయకుల కోసం మేము దేవుడి కాడికి వెళ్తుంటే మరి దాన్ని కూడా మరి మేము కనీసం దీన్ని కూడా నిర్వహించుకోలేకపోయారు. కనీసం పోలీసుల మీద గౌరవంతో వాళ్ళు చెప్పారు కాబట్టి మేము ఇక్కడితో అంబేద్కర్ గారికి దండలేసుకొని మా కార్యక్రమం ఇక్కడితో నిర్మించుకున్నాం. జై తెలుగుదేశం, జై చంద్రబాబు. హైదరాబాద్ శివార్లోని నార్సింగ్లో పశు సంక్రాంతి జాతర ఘనంగా నిర్వహించారు. 300 సంవత్సరాల క్రితం నిజాం నవాబులు నిర్వహించిన పశు సంక్రాంతి జాతర ఆనవాయితీగా వస్తుంది. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ఆవులు, గేదెలు ఆకర్షణీయంగా నిలిచాయి. ఈ పశు సంక్రాంతి జాతరలో వివిధ రాష్ట్రాలకు చెందిన రైతులు పాల్గొంటారు. మరి నీ అన్నడాడు నిలబడిపోరా, అదే జరిగిన కొద్ది మళ్ళీ వస్తుంది. కట్టేసా ఎవరు తీసుకురానా?
రాష్ట్ర ప్రభుత్వ సూచనతో ఆదిలాబాద్ జిల్లాలో ఫీవర్ సర్వే ప్రారంభించారు. అధికారులు, వైద్య సిబ్బందితో పాటు పలు శాఖలకు సంబంధించిన అధికారులు ప్రతి ఇంటింటికి తిరుగుతూ వివరాలు సేకరిస్తున్నారు. కుటుంబ సభ్యుల్లో జ్వరం, జలుబు, దగ్గు వంటి లక్షణాలపై ఆరా తీస్తున్నారు. లక్షణాలు కనిపిస్తే కోవిడ్ సంబంధించిన మెడిసిన్ కిట్ను అందిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని పలు వార్డుల్లో జరిగిన ఫీవర్ సర్వేలో జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులు పాల్గొన్నారు. Okay, right, please continue. We will check there. మున్సిపల్ స్టాఫ్ ఇప్పిస్తారా? లేకపోతే you ensure that THC doctor should talk to these people through teleconference. అదే ఇన్స్ట్రక్షన్. సో ఈరోజు ఇంటి ఆరోగ్యం అంటే డోర్ టు డోర్ ఫీవర్ సర్వే ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్లో స్టార్ట్ అయింది. మైసెల్ఫ్ అండ్ అడిషనల్ కలెక్టర్ గారు అండ్ ఆల్ సీనియర్ ఆఫీషియల్స్ ఈరోజు మున్సిపాలిటీలో ఈ డోర్ టు డోర్ ఫీవర్ సర్వే ఇన్స్పెక్షన్ చేస్తున్నాము. సో నిన్నటి నుంచి 114 టీమ్స్ మున్సిపాలిటీ జ్యూరిస్డిక్షన్లో ఫీవర్ సర్వే స్టార్ట్ చేస్తున్నారు. అండ్ రూరల్ ఏరియాస్లో కూడా ఈచ్ అండ్ ఎవ్రీ హ్యాబిటేషన్లో ఫీవర్ సర్వే నడుస్తుంది. సో ప్రతి టీం ద్వారా 25 హౌస్ హోల్డ్స్ డైలీ చేస్తాము. సో బేసికలీ ఈ టీం సిమ్టమ్స్ గురించి అండ్ వ్యాక్సినేషన్ స్టేటస్ గురించి కూడా అడుగుతారు. సో ఈ డోర్ టు డోర్ ఫీవర్ సర్వేతో సహా వ్యాక్సినేషన్ డ్రైవ్ కూడా కంప్లీట్ చేసేస్తాము. సో ఎక్కడైనా సిమ్టమ్స్ అయితే అక్కడ ఒక హోమ్ ఐసోలేషన్ కిట్ కూడా ఇస్తారు. లాస్ట్ టైం ఎలా చేసాము, ఈసారి కూడా ఒక అప్డేటెడ్ హోమ్ ఐసోలేషన్ కిట్ ఇస్తాము. తర్వాత 5 days తర్వాత సిమ్టమ్స్ పర్సిస్ట్ చేస్తే కోవిడ్ ఓపీ ఇన్ నియరెస్ట్ హెల్త్ ఫెసిలిటీ రెఫర్ చేస్తాము. సో నా రిక్వెస్ట్ టు ఆల్ సిటిజన్స్, దయచేసి ప్రివెంటివ్ మెజర్స్ అంటే వ్యాక్సిన్, తర్వాత మాస్క్, తర్వాత డిస్టెన్సింగ్, ఇవి అన్ని మెజర్స్ ఫాలో చేసుకోండి. దెన్ మీకు ఒకవేళ సిమ్టమ్స్ అయితే ప్లీజ్ మన హోమ్ ఐసోలేషన్ కిట్లో ఉన్న మెడిసిన్స్, రికమెండెడ్ మెడిసిన్స్ యూ కెన్ యూస్. 5 days వరకు మీ సిమ్టమ్స్ ఇఫ్ దే గో దట్ ఈస్ వెల్ అండ్ గుడ్. 5 days తర్వాత సిమ్టమ్స్ పర్సిస్ట్ చేస్తే నియరెస్ట్ ఫెసిలిటీలో కోవిడ్ ఓపీలో కైండ్లీ చూపించండి. సో ఇప్పుడు నిన్న మన ఆదిలాబాద్ జిల్లాలో 100 కేసెస్ వచ్చినాయి. సో దిస్ ఈస్ ద టైమ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్ అండ్ ఐ హోప్ దట్ ఆల్ సిటిజన్స్ విల్ కోఆపరేట్ అండ్ టేక్ ఆల్ ప్రివెంటివ్ మెజర్స్ టు స్టాప్ కోవిడ్ స్ప్రెడ్. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుందని టీడీపీ నేత బుద్ధా వెంకన్న అన్నారు. టీడీపీని ఇబ్బంది పెట్టాలనే విధంగా జగన్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కొడాలి నాని లాంటి వ్యక్తులతో చంద్రబాబును తిట్టిస్తున్నారన్నారు. కొడాలి నాని క్యాష్ను ఆడించింది వాస్తవం కాదని ప్రశ్నించారు. చంద్రబాబుపై నోరు పారేసుకుంటే ఇక సహించబోమని టీడీపీ కార్యకర్తలు విశ్వరూపం చూపిస్తారని హెచ్చరించారు. ఓకేనా, అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుంది. రాష్ట్రం మొత్తాన్ని కూడా ఒక విధ్వంసం చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేయడమే కాకుండా తెలుగుదేశం పార్టీని ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టాలన్న ఒక తలంపుతో ఈ రాష్ట్ర పరిపాలన సాగుతుంది. దాంట్లో కొంతమంది కొడాలి నాని లాంటి వ్యక్తులు తెలుగుదేశం పార్టీని, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ అనేక అవాకులు చవాకులు పేలి ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని వెనక గన్మెన్లు పెట్టుకుని వీళ్ళు తిడితే చంద్రబాబు గారి ఫ్యామిలీని, ఇంట్లో వాళ్ళని విమర్శిస్తే 1+1 ఉన్నటువంటి వీళ్ళకి 4+4 గన్మెన్లు ఇచ్చి ప్రభుత్వం వీళ్ళని ఎంకరేజ్ చేస్తుంటే వీళ్ళ ఆగడాలకు అద్దు అదుపు లేకుండా పోతుంది. అందులో ముఖ్యుడు కొడాలి నాని
కొడాలని నువ్వేదో పెద్ద పోటుగాడు అనుకుంటున్నావు. నువ్వెత్తు అంటే దీంట్లో పోటుగాడు కాదు. నువ్వు ఇవాళ ప్రభుత్వం లేనప్పుడు నువ్వు ఎలాగున్నావు? ఇవాళ నువ్వు ఎన్టీ రామారావు గారికి ఏదైతే తెలుగుదేశం వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు గారికి క్లాస్మేట్ లాగా మాట్లాడతావు. అసలు నీకు ఎన్టీ రామారావు గారు ఎక్కడన్నా సంబంధం ఉందా? నువ్వు ఒక ఫోటో చూపించగలవా? ఆయనకి నీవు కలిసి కూర్చొని మాట్లాడుకుంటున్నటువంటి ఫోటో చూపించగలవా? నీకు చంద్రబాబు నాయుడు గారు రాజకీయ భిక్ష పెడితే ఇవాళ నువ్వు జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు వాళ్ళ పార్టీ మాట్లాడమన్నట్టు చంద్రబాబు గారి మీద, చంద్రబాబు గారి కుటుంబం మీద అనేక అవాకులు. బడుగు బలహీన వర్గాలు దళితులకు అండగా కేసీఆర్ ప్రభుత్వం పనిచేస్తుందని రామగుండం శాసనసభ్యులు కోరుకొంటి చందర్ అన్నారు. అంతర్గం మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహ ప్రతిష్టాపనకు కొబ్బరికాయలు కొట్టి భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. పాలకుర్తి మండలంలోని వేమ్నూరు గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అంబేద్కర్ దేశంలో అన్ని వర్గాల ప్రజలకు సమాన హక్కులు కల్పించి ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్యాన్ని అందించారని తెలిపారు. దేశానికి దిశానిర్దేశం చేసిన ప్రపంచ మేధావని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు పాల్గొన్నారు. చాలా చక్కటి శుభ పరిణామం. ఎందుకంటే దళిత వర్గాల పక్షాన యావత్ భారత్ విగ్రహ ప్రతిష్టాపన కోసం భూమి పూజ చేసుకుంటున్నాము. ఈ యొక్క కార్యక్రమానికి అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర నాయకులు బొంకూరు మదన్న గారు మరియు బాబన్న గారు, మైస రాజేశ్వర గారు, ఇంకా నాయకులు, అలాగే మన అంతర్గం మండల జడ్పీటీసీ ఆమ్ల నారాయణ గారు, కుర్రు వెంకటమ్మ, నూకరాజు గారు, అదేవిధంగా అన్ని గ్రామాల సరమంలో అన్ని గ్రామాల. కొత్తపేట పీవీటీ మార్కెట్లోని సినీ నిర్మాత ది పోచంపల్లి టై అండ్ అసోసియేషన్ అధ్యక్షుడు తడక రమేష్ V3 న్యూస్ క్యాలెండర్ను ఆవిష్కరించారు. V3 న్యూస్ యాజమాన్యానికి, సిబ్బందికి తడక రమేష్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలకు, ప్రభుత్వానికి V3 న్యూస్ వారధిగా పనిచేస్తూ నిరంతరం సమాజ శ్రేయస్సు కోసం పోరాడుతుందని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో తాటి నరసింహ, పున్న యాదగిరి, కురాకుల బాల నరసింహ, చెరుకు విజయ్ పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిర్మల్ జిల్లాలో కలెక్టర్ విస్తృత పర్యటన, నిర్లక్ష్యం వహించిన ఉద్యోగుల సస్పెండ్. సిద్దిపేట జిల్లా జాలపల్లిలో గ్రామ సభ, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక. నార్సింగిలో ఘనంగా పశు సంక్రాంతి జాతర, ఆకర్షణంగా నిలిచిన వివిధ రాష్ట్రాల ఆవులు. బడుగు బలహీన వర్గాలకు అండగా ప్రభుత్వం, అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే.
బులెటిన్ అప్డేట్స్. కీ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజేత. నమస్కారం.